హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ థర్స్‌డే టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాల్టి ఎడిటోరియల్ మొదలుపెట్టే ముందు ఒక చిన్న అనౌన్స్‌మెంట్. నా ఈరోజు 5:30 పీఎంకి జూమ్ సెషన్‌లో నేను లైవ్‌గా ఇంటరాక్ట్ అవుతాను మీ అందరితో. యూట్యూబ్‌లో ఇంటరాక్ట్ అయ్యేదానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంది. యూట్యూబ్‌లో ఇంటరాక్షన్‌లో మీరు ఓన్లీ చాట్ బాక్స్ ద్వారా మీ క్వెషన్ పెడతారు. అందులో వరుసగా చాలామంది వరుసగా పెట్టేస్తూ ఉంటారు. సో ఒకళ్ళది ఆన్సర్ చేసేలోపు ఇంకోటిదొస్తుంది. కొన్ని స్కిప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. డీటెయిల్డ్‌గా కన్వర్జేషన్ జరగడానికి ఆస్కారం కొంచెం తక్కువుంటుంది. జూమ్‌లో అయితే ఏం చేస్తామంటే ఇంటరాక్ట్ డైరెక్ట్‌గా వాయిస్‌తో మీరు అన్‌మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి మీరు పూర్తిగా సాటిస్ఫై అయ్యేంత వరకు నేను సమాధానం ఇస్తాను. తర్వాత వి కెన్ మూవ్ టు నెక్స్ట్ క్వెషన్. దిస్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ విల్ హ్యాపెన్ ఆన్ జూమ్. ఇది 5:30కి అవుతుంది. దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ ఎడిటోరియల్ వీడియో కామెంట్ సెక్షన్‌లో నేను 2 వాట్సాప్ గ్రూప్స్ పెడతాను. మీరు యూపీఎస్సీ అయితే యూపీఎస్సీ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. బ్యాంక్ ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతున్నట్టయితే బ్యాంక్ ఎస్ఎస్సీ వాట్సాప్ గ్రూప్‌లో ప్రిపేర్ అవ్వండి. ఆ 2 వాట్సాప్ గ్రూప్స్‌లో కూడా నేను 5:30కి జూమ్ సెషన్ యొక్క లింక్ పెడతాను. అది క్లిక్ చేసి మీరు జూమ్ సెషన్‌లోకి రావచ్చు. వచ్చి మీరు అడగాల్సినవి ఏవైనా అడగొచ్చు. మీ ప్రిపరేషన్ గాని, స్ట్రాటజీ గాని, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకేమైనా ఇబ్బందులుంటే వాటిని కూడా మీరు నాతో డిస్కస్ చేయొచ్చు. ఐ విల్ బి ఓకే. ప్రతిరోజు కూడా 5:30 పీఎంకి ఐ విల్ కమ్ లైవ్ ఎయిదర్ ఆన్ జూమ్ ఆర్ యూట్యూబ్. ఇవాళ జూమ్‌లో వస్తాను. కొన్ని రోజులు యూట్యూబ్‌లో, కొన్ని రోజులు జూమ్‌లో. సో టుడే ఇట్ విల్ బి ఆన్ జూమ్. ఓకే. యూజ్ దిస్ ఆపర్చునిటీ క్లియర్ యువర్ డౌట్స్. చాలా సార్లు ఎలా ప్రిపేర్ అవ్వాలి, దిశానిర్దేశం చేసేవాళ్ళు లేక సఫర్ అవుతూ ఉంటారు. అట్‌లీస్ట్ ఐ కెన్ ప్రొవైడ్ యూ దట్ గైడెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. Right? So let's begin today's editorial. The title says Choppy Tidings. Choppy Tidings. Tidings అంటే న్యూస్ అని, ఇన్ఫర్మేషన్ అని మీనింగ్ ఉంది. చాపీ అంటే వేరియబుల్ అని మీనింగ్ వస్తుంది. అంటే న్యూస్ అనేది కన్సిస్టెంట్‌గా ఒకేలా లేకుండా ఒకసారి పెరిగేటట్టు, ఒకరోజు తగ్గేటట్టు ఈ రకంగా అన్‌సర్టెనిటీతో ఉండేటప్పుడు మనం చాపీ అంటాం. చాపీ టైడింగ్స్. అంటే బేసికల్‌గా జీఎస్టీకి సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఒక న్యూస్ ఏమో పాజిటివ్ ఉంటుంది. పీఎంఐ ఇండికేటర్స్ ఏమో నెగెటివ్‌గా ఉన్నాయి. సో కొన్ని న్యూస్‌లు నెగెటివ్‌గా, కొన్ని న్యూస్‌లు పాజిటివ్‌గా. ఇట్స్ వేరియబుల్. దట్స్ వాట్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు సే. అండ్ రెండవది జీఎస్టీ కలెక్షన్స్. నవంబర్ జీఎస్టీ కలెక్షన్స్‌కి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో ఎకానమీ, లెట్స్ గో డీప్ ఇంటూ ఇట్. బట్ బిఫోర్ దట్, యాస్ యూజువల్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద కోర్సెస్ ఫర్ దిస్ మంత్. నేను నెమ్మదిగా మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఫ్లాగ్‌షిప్ కోర్స్ వచ్చేసి యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంటే మీకు యూపీఎస్సీ యొక్క ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అన్నీ కవర్ అవుతాయి. ఆప్షనల్ తప్పితే రిమైనింగ్ అంతా కూడా కవర్ అవుతుంది అందులో. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీకి మీరు 3 కైండ్స్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ ఈఎంఐ ఆప్షన్, మీరు 10 ఈఎంఐస్‌లో కట్టొచ్చు. సో 10 ఇంటూ 5,000. సో 50,000 విల్ బి యువర్ ఫీ అండ్ యూ కెన్ పే ఇన్ 10 ఇన్‌స్టాల్‌మెంట్స్ ఆఫ్ 5,000 ఈచ్. ఇంకా తక్కువ ఈఎంఐస్‌లో కట్టగలిగితే 5 ఇంటూ 9,000, ఒక 45,000కే మీరు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక 5,000 డిస్కౌంట్ వస్తుంది. లేదు నేను సింగిల్ ఈఎంఐలో కట్టేస్తాను సార్, లేదా జీరో ఈఎంఐస్ లేకుండా ఒకే ఈఎంఐలో కట్టేస్తాను, అప్‌ఫ్రంట్ కడతానంటే సో ఇట్ విల్ బి 40,000. సో 40,000కే మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ పొందవచ్చు. మీకు తెలిసిందే యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ చాలామంది అనుకునేటట్టు ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ ఇచ్చేస్తారు అనుకోకూడదు. ఇందులో మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్, లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ 2 కలగలిపి వస్తాయి. లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కాంబినేషన్‌లో వస్తాయి మీకు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. రైట్? సో రికార్డెడ్ ఉంటాయి, లైవ్ కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. సో పాత వీడియోస్ అన్నీ అప్డేట్ అవుతుంటాయి. మీరు లైవ్‌లో వచ్చి డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. సో యూ గెట్ ఎవ్రీథింగ్ హియర్. అండ్ బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఏంటంటే దేర్ ఆర్ సమ్ కాంప్లిమెంటరీ కోర్సెస్ విత్ దిస్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళకి ఫాలోయింగ్ కోర్సెస్ ఆర్ ఫ్రీ. ఏంటవి? సీసాట్ ఈజ్ ఫ్రీ. సీసాట్ ఎలాగో మీకు అవసరమే. తర్వాత గ్రూప్ 1 ఏపీ మరియు తెలంగాణ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకోవచ్చు. లేదా యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 హ్యాపీగా రాయొచ్చు. ఏపీ తెలంగాణ గ్రూప్ 1 కోర్స్ కూడా ఇందులోనే మేము కవర్ చేస్తాం. అంటే వీటికున్న ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో విల్ కవర్ ఇట్ అలాంగ్ విత్ దట్. సో గ్రూప్ 1 తర్వాత మనకొచ్చేసరికి బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఈ మూడింటికి మన దగ్గర కోర్స్ ఉంది. ఈ కోర్స్ కూడా విల్ బి గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దిస్ ఇస్ అబౌట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూ కెన్ చూజ్ అమాంగ్ దీస్ ఆప్షన్స్. వీటిలో ఏది నచ్చితే తీసుకోవచ్చు. అలాగే వి ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆప్షనల్ ఫర్ యూపీఎస్సీ. మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ ఆంథ్రోపాలజీ.
సో 2 ఆప్షనల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆంథ్రోపాలజీ సాయిరామ్ సార్ చెప్తారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేను చెప్తాను. రైట్. సో మేమిద్దరం హ్యాండిల్ చేస్తున్నాం. సో దీని ఫీజు వచ్చేసరికి మీరు అప్ ఫ్రంట్ పే చేయాలి అనుకుంటే ఒకే ఇన్‌స్టాల్‌మెంట్‌లో పే చేస్తే 18,000 రూపీస్‌కి పే చేయొచ్చు. లేదు 4 ఇన్‌స్టాల్‌మెంట్స్ పే చేస్తానంటే 4 ఇంటూ 5,000 20,000 రూపీస్ అవుతుంది ఫీజు. సో యూ కెన్ ఎయిదర్ టేక్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆప్షన్ ఆర్ అప్ ఫ్రంట్ పేమెంట్. అప్ ఫ్రంట్ అయితే 18, ఇన్‌స్టాల్‌మెంట్స్ అయితే 4 ఇంటూ 5,000 20,000. సో 2 ఆప్షన్స్ ఇక్కడ ఇస్తున్నాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యూపీఎస్సీ ప్లస్ ఆప్షనల్ 2 కాంబినేషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అది కంప్లీట్ యూపీఎస్సీ కోర్స్. సో కంప్లీట్ యూపీఎస్సీ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుందో కూడా చెప్తాను చూడండి. యూపీఎస్సీ ప్లస్ ఆప్షనల్. సో ఇదైతే మీకు కంప్లీట్ యూపీఎస్సీ కోర్సు. ఇది మీరు 10 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేస్తే 10 ఇంటూ 7,000 70,000 రూపీస్ అవుతుంది. 5 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో చేస్తారంటే 5 ఇంటూ 12,000 60,000 రూపీస్ అవుతుంది. లేదా సింగిల్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేసేస్తాను అంటే 55,000కే అందిస్తున్నాం. సో 55,000కి యూ గెట్ యూపీఎస్సీ ఇంక్లూడింగ్ ఆప్షనల్ విత్ అన్‌లిమిటెడ్ వ్యాలిడిటీ. ఉద్యోగం వచ్చేంత వరకు 1 ఇయర్ లేదు, 2 ఇయర్స్ లేదు, 3 ఇయర్స్ లేదు. కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది మీకు. సో వీటిలో ఏ కోర్స్ జాయిన్ అవ్వాలని యూ కెన్ కాల్ దిస్ నంబర్ 9241262391. ఆల్ దీస్ ఆఫర్స్ ఆర్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th డిసెంబర్. 15th డిసెంబర్ దాటిపోయాక ఈ ఆఫర్స్ వ్యాలిడ్ కాదు. తర్వాత ఫీజు రివిజన్ ప్రతి 15 డేస్కి దిర్ విల్ బి రివిజన్ ఆఫ్ ఫీజ్. ఐ మైట్ చూస్ టు కంటిన్యూ విత్ ద సేమ్ ఫీ స్ట్రక్చర్ లేదా పెంచుతూ ఉంటాను. ప్రతి 15 రోజులకు కూడా ఫీ రివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 15th డిసెంబర్ లోపు డిసైడ్ అవ్వండి. అలాగే ఓన్లీ బ్యాంక్ ఆస్పిరెంట్స్కి 5,000 ఫీజు, బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి 7,000 ఫీజు. అండ్ ఇంగ్లీష్ ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటాం మీ దగ్గర, మీరు ఇంగ్లీష్ బాగా చెప్తారని చాలామంది అంటారు. సో దానికైతే 2,000 రూపీస్ ఫీజు. సో ఇందులో మీకు గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ అన్నీ కవర్ అవుతాయి. అగైన్ లైఫ్ టైం వ్యాలిడిటీ, లైవ్ ప్లస్ రికార్డెడ్, బ్యాంక్ ఎగ్జామ్స్కి, బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అన్నింటికి యూజ్ అవుతుంది. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. రైట్, దట్స్ అబౌట్ ఇట్. ఏది కావాలన్నా యూ కెన్ కాల్ దట్ నెంబర్. ఈ 9241 నెంబర్కి కాల్ చేయండి. యా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ నేర్చుకునే వాళ్ళు చాలా మందికి నైట్ మేర్ ఇండియన్ ఎకానమీ అంటే. సో ఇండియన్ ఎకానమీ కోర్స్ నా దగ్గర జాయిన్ అవ్వాలంటే ద ఫీ ఈజ్ 8,000 రూపీస్. యూ కెన్ పే ఇట్ ఇన్ 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ ఆఫ్ 4,000 ఈచ్. లేదా ఒకేసారి కడతారంటే యూ కెన్ పే 7,500. యూ గెట్ 500 డిస్కౌంట్. ఒకేసారి పే చేస్తే 7,500. ఇఫ్ యూ వాంట్ ఇన్‌స్టాల్‌మెంట్స్ 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ ఆఫ్ 4,000 ఈచ్. ఇలా మీరు పే చేసి జాయిన్ అవ్వచ్చు. అగైన్ సేమ్ నెంబర్. ఇండియన్ ఎకానమీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్స్ ఈ ఫీ స్ట్రక్చర్ అప్లై అవుతుంది. సో దట్స్ ఇట్ అమ్మా. లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్ నౌ. The government must do more for sectors that are employment intensive before the next budget. Next budget కి ముందు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టర్స్ కోసం ఎక్కువ చేయాలి. ఎందుకు ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టర్స్ కోసం ఎక్కువ చేయాలి? ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ అంటే అర్థం ఏంటి? ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేది. ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటే తప్పితే ఆ బిజినెస్ నడవదు. అలాంటి బిజినెసెస్ మనం ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ అంటాం. అంటే కొన్ని చూడండి బిజినెసెస్ వాటికి ఎక్కువ మంది మనుషులు అక్కర్లా, మెషినరీతో ఆపరేట్ చేస్తారు. కొన్ని బిజినెసెస్కి హ్యూమన్ ఇంటెన్సివ్. అగ్రికల్చర్ తీసుకోండి, అగ్రికల్చర్లో మీరు మనుషులు లేకుండా పని అవ్వదు. ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా మెషినరీ వస్తుంది అనుకోండి, బట్ జనరల్గా చెప్తాను, ఇప్పుడు లెదర్ ఇండస్ట్రీ కానీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కానీ, చాలా వాటిలో దే ప్రొవైడ్ ఎ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఎక్కువ మందికి అన్ఆర్గనైజ్డ్ కావచ్చు, ఆర్గనైజ్డ్ కావచ్చు, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీస్ అవి. ఆ సెక్టర్స్కి ఎక్కువ చేస్తే మనకి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది ప్యారలల్గా అనేది ఇక్కడ ఉద్దేశం. రెవెన్యూస్ ఫ్రమ్ ద జిఎస్టీ crossed 1 lakh crore mark for the second month in a row in November. నవంబర్లో జిఎస్టీ నుంచి వచ్చిన రెవెన్యూస్ 1,00,000 కోట్లు దాటాయి. సెకండ్ మంత్ ఇన్ ఏ రో అంటే అర్థం ఏంటి? అక్టోబర్లో కూడా దాటాయి అని అర్థం. ద హెల్తియెస్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ స్ట్రీక్ సిన్స్ ద నేషనల్ లాక్డౌన్ టు కాంబాట్ COVID-19 ఇన్ మార్చ్. చూడండి, COVID-19ని ఫైట్ చేయడానికి, కాంబాట్ అంటే ఫైట్, దాన్ని ఫైట్ చేయడానికి ఇంపోజ్ చేసిన నేషనల్ లాక్డౌన్ నుండి ఆ రోజు నుంచి
ద హెల్దియెస్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇది, డైరెక్ట్ ట్యాక్స్ కాదు. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్, లేకపోతే కార్పొరేషన్ ప్రాఫిట్ ట్యాక్స్, మన ప్రాఫిట్స్ పైన వేసే ట్యాక్స్ ఉంది, కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. అవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్. మీకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి. సో 2 కేసెస్ తీసుకుందాం. ఇలా కూడా కాదు. లెట్స్ సే దేర్ ఈజ్ ఏ పర్సన్ హూ ఈజ్ ఎన్ ఎంప్లాయీ. సో అతని పైన ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ విధించింది. ఏం విధించింది? ఇన్కమ్ ట్యాక్స్ విధించింది. ఇన్కమ్ ట్యాక్స్ విధించడం వల్ల నొప్పి ఎవరికి వస్తుంది? సేమ్ అదే పర్సన్కి వస్తుంది. సో ట్యాక్స్ అతని పైన పడింది, నొప్పి కూడా అతనికే వచ్చింది. ఇది మీకు డైరెక్ట్ ట్యాక్స్. ఎందుకంటే ట్యాక్స్ అతనికి పడింది, ఆ ట్యాక్స్ పే చేస్తుంది ఎవరు? అతనే పే చేస్తున్నాడు. కాబట్టి దాన్ని మనం డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. సో దీన్ని ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ అంటాం, ఆర్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్. దీన్ని ఇంపాక్ట్ ఆఫ్ ట్యాక్స్ అంటాం, ట్యాక్స్ యొక్క ప్రభావం. ఇన్సిడెన్స్ ఎవరిపైన పడిందో ఇంపాక్ట్ కూడా వాళ్ళపైనే పడితే దట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్. ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్, ఇంపాక్ట్ ఆఫ్ ట్యాక్స్. అలా కాకుండా లెట్స్ సే ఒక సోప్, లక్స్ సోప్ కానీ లిరిల్ సోప్ కానీ సోప్ ఉందనుకోండి. ఈ సోప్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఉంటుంది. ఇది కంపెనీ. ఈ కంపెనీ పైన కూడా ట్యాక్స్ వేశారు. ఏం వేశారు? కంపెనీ చేసే సేల్స్ పైన, లెట్స్ సే సేల్స్ పైన జిఎస్టీ వేసాం మనం. ఓకే, ఈ సోప్ జిఎస్టీ వేసాం. సో ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ ఎవరిపైన పడింది? కంపెనీ పైన పడింది, లేకపోతే హూ ఎవర్ ఈస్ సెల్లింగ్ దిస్ వాళ్ళపైన పడింది. కానీ ఇంపాక్ట్ ఎవరిపైన పడుతుంది? ఈ సబ్బుని ఎవరైతే కొంటున్నారో ఆ వ్యక్తి పైన పడుతుంది. జిఎస్టీ అనేది కంపెనీ పే చేయట్లా, అంటే చేస్తోంది, కానీ ఆ భారం ఎవరి మీదకి రుద్దుతోంది? ఇండివిజువల్ హూ ఎవర్ ఈస్ బయింగ్ అతని పైకి వెళ్ళిపోతుంది, బయ్యర్ మీదకి దాని ఇంపాక్ట్ వెళ్తుంది. సో ఇన్సిడెన్స్ ఒకరి పైన, ఇంపాక్ట్ ఇంకొకరి పైన. ట్యాక్స్ వేసేది సబ్బు మీద, కానీ కట్టేది కన్జ్యూమర్, కంపెనీ కాదు. సబ్బు తయారు చేసే కంపెనీకి నష్టం ఏం లేదు, అది ఎవరైతే కొంటారో వాళ్ళకి నష్టం అవుతుంది. సో ఇంపాక్ట్ ఒక చోట, ఇబ్బంది ఇంకొక చోట. ఇన్సిడెన్స్ ఒక చోట, ఇంపాక్ట్ ఇంకో చోట. దీన్ని మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. సో ఇది జిఎస్టీ అనమాట. అందుకే జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్. పేరుకి వాళ్ళపైన వేసేటప్పటికి అది మన దగ్గరికే వస్తుంది, మన మీద డైరెక్ట్గా రావట్లా. ఇన్కమ్ ట్యాక్స్ మన పైకి డైరెక్ట్గా వస్తుంది, జిఎస్టీ ఇండైరెక్ట్గా వస్తుంది. అందుకనే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇన్సిడెన్స్, ఇంపాక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇన్సిడెన్స్, ఇంపాక్ట్ ఒకే చోట అయితే డైరెక్ట్, ఇన్సిడెన్స్ ఒక చోట, ఇంపాక్ట్ ఇంకో చోట అయితే ఇండైరెక్ట్ ట్యాక్స్. ద హెల్దియెస్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ స్ట్రీక్. స్ట్రీక్ అంటే వరుసగా అనమాట, విన్నింగ్ స్ట్రీక్ అంటారు. చూడండి, ఆస్ట్రేలియా వరుసగా 5 మ్యాచ్లు గెలిచింది అనుకోండి, ఇట్ ఈస్ ఆన్ విన్నింగ్ స్ట్రీక్ అంటారు. అర్థమవుతుందా? సో అలా తీసుకుంటారు. హెల్దియెస్ట్ అంటే చాలా స్ట్రాంగ్గా వరుసగా వస్తున్నాయి దానికి అని అర్థం. ఎందుకు? నవంబర్లోనూ పెరిగింది, డిసెంబర్లో కూడా సెకండ్ మంత్ ఇన్ రో. రో అంటే వరుసగా. అక్టోబర్లోనూ 1 lakh crore దాటింది, నవంబర్లో కూడా 1 lakh crore దాటింది. సో వరుసగా 2 నెలలు 1,00,000 కోట్లు దాటింది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. సిన్స్ అంటే అప్పటి నుండి, ఎప్పటి నుంచి? నేషనల్ లాక్డౌన్ విధించినప్పటి నుండి. సో ఇక్కడ సిన్స్ ఫర్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మార్చ్ నుండి అని చెప్పారనుకోండి, సిన్స్ అంటాం, పాయింట్ ఆఫ్ టైం. అలా కాకుండా గత 8 నెలలుగా అన్నారనుకోండి, ఫర్ వాడతాం, పీరియడ్ ఆఫ్ టైం. గత 8 నెలల్లో ఇదే హెల్దియెస్ట్ స్ట్రీక్ అంటే పీరియడ్, 8 నెలలు అనే పీరియడ్ చెప్తున్నాం. అప్పుడు మనం ఏం చెప్తాం? ఫర్ వాడతాం. మార్చ్ నుండి, ఏప్రిల్ నుండి, పలానా రోజు నుండి అని చెప్పేటప్పుడు సిన్స్. సిన్స్ పాయింట్ ఆఫ్ టైంకి, ఫర్ ఏమో పీరియడ్ ఆఫ్ టైంకి ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ అన్ ఎంకరేజింగ్ సైన్ ఫర్ ద ఎకానమీ దట్ కాంట్రాక్టెడ్ లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద సెకండ్ క్వార్టర్. ఎకానమీకి ఇది ఒక ఎంకరేజింగ్ సైన్, రైట్? సైన్ అంటే సిగ్నల్ అని మీకు అర్థం, ఎంకరేజ్ అంటే ఎంకరేజ్ చేసే సైన్ ఇది. ఇటువంటి ఎకానమీకి, ఎకానమీ దట్ కాంట్రాక్టెడ్ లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఇన్ సెకండ్ క్వార్టర్. సెకండ్ క్వార్టర్లో ఎకానమీ కాంట్రాక్ట్ అయింది. అది ఎంత కాంట్రాక్ట్ అయింది? లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్, అనుకున్న దానికంటే తక్కువ కాంట్రాక్ట్ అయింది. సో చాలా ఎక్కువ కాంట్రాక్షన్ ఉంటుంది అనుకున్నారు, ఎందుకంటే ఫస్ట్ క్వార్టర్లో 23.9% కాంట్రాక్షన్ జరిగింది. సెకండ్ క్వార్టర్లో కూడా 8% 9% అనుకుంటే 7.5% కాంట్రాక్షన్ మాత్రమే మనం చూసాం. అందుకే లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్గానే తక్కువ కాంట్రాక్ట్ అయింది, అంటే ఇట్స్ అ బెటర్ సైన్. రెండోది జిఎస్టీ కలెక్షన్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి, దట్ ఈస్ అనదర్ గుడ్ సైన్, ఎంకరేజింగ్ సైన్. జిఎస్టీ రెవెన్యూస్ ఇన్ ఏ మంత్ ఆర్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ మంత్. నవంబర్లో జిఎస్టీ కలెక్షన్స్ అని చెప్పేటప్పుడు అవి దేనికి సంబంధించినవి? అంతకు ముందు అక్టోబర్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నింటికి అక్టోబర్ ఎండింగ్లో వాళ్ళు పేమెంట్లు చేస్తారు. సో అక్టోబర్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో నవంబర్ జిఎస్టీ కలెక్షన్స్ అంటే అక్టోబర్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అది రిఫ్లెక్ట్ చేస్తుంది. అక్టోబర్లో ట్రాన్సాక్షన్స్ బాగా జరిగాయి అని అర్థం.
The uptick in October GST collections can be partly explained. October GST collections అంటే అర్థం ఏంటి? They relate to transactions that happened in September. Can be partly explained by the speedier unlocking of the economy in September. ఎకానమీని తొందరగానే అన్లాక్ చేసేసారు. అన్లాక్ చేయడం అంటే అర్థం ఏంటి? లాక్డౌన్ లిఫ్ట్ చేయడం. లాక్డౌన్ లిఫ్ట్ చేసి యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీని అలో చేశారు. సో దానివల్ల కూడా అక్టోబర్ జిఎస్టీ కలెక్షన్స్ పెరిగాయి. యాజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ వర్ లిఫ్టెడ్ ఇన్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియా. ఇండియాలో చాలా పార్ట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన రెస్ట్రిక్షన్స్ అనేవి లిఫ్ట్ చేసేసారు. రైట్. అక్టోబర్ జిఎస్టీ కలెక్షన్స్ ఎందుకు పెరిగాయి అంటే కారణం ఇది. రెస్ట్రిక్షన్స్ లిఫ్ట్ చేయడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ మళ్ళీ స్టార్ట్ అయింది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అయింది. సో ఓవరాల్గా జిఎస్టీకి మెయిన్ అంటే ఒక చోట నుంచి ఒక చోటికి గుడ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. సో ట్రాన్స్పోర్ట్ లేకుండా ట్రాన్స్ఫర్లు అవ్వవు. సో ట్రాన్స్పోర్ట్ అనేది ఓపెన్ అయిపోయింది కాబట్టి మంచిగా పెరిగింది. సమ్ కంప్లైన్స్ రిలేటెడ్ రిలాక్సేషన్స్ ఫర్ జిఎస్టీ పేయింగ్ బిజినెసెస్ ఆల్సో పుష్డ్ అప్ కలెక్షన్స్ సిగ్నిఫికెంట్లీ. కంప్లైన్స్ అంటే తెలుసు కదా మీకు, ఏమైనా రూల్ కంప్లై అవ్వడం, గవర్నమెంట్ నార్మ్స్ రూల్స్ వాటికి సంబంధించినవి మనం యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వడానికి కంప్లైన్స్ అంటాం. ఇఫ్ యు ఆర్ కంప్లైయింగ్ విత్ సంథింగ్ దట్ మీన్స్ యు ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్. ఓకే, గవర్నమెంట్ యొక్క రూల్ కానీ రెగ్యులేషన్స్ కానీ వాటిని ఫాలో అవ్వడానికి మనం కంప్లైంట్స్ అంటాం. అలాగే జిఎస్టీ కి ఎవరైతే జిఎస్టీ కిందకి ఎవరైతే వస్తారో ఆ రూల్స్ అన్ని, దానికి సంబంధించిన గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అన్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటే దట్ మీన్స్ దే ఆర్ కంప్లైయింగ్. సో బేసికల్గా ఈ కంప్లైన్స్ రిలేటెడ్ రిలాక్సేషన్స్ అని రాశారు. ఇవి ఏంటి అనేది నేను రీసెర్చ్ చేయలేదు. ఐ డోంట్ నో వాట్ దోస్ రిలాక్సేషన్స్ ఆర్. బట్ నేను అనుకుంటుంది ఏంటంటే మేబీ ఈ అంతకు ముందు లాక్డౌన్ టైంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ తక్కువే జరుగుంటాయి. వాటికి మీరు ఇప్పుడే పే చేయక్కర్లేదు, లేదా ఇప్పుడే ఫైల్ చేయక్కర్లేదు, తర్వాత ఫైల్ చేయొచ్చు, ఇట్లాంటివి ఏవో రిలాక్సేషన్స్ ఇచ్చుంటారు. అవన్నీ కలిపి సెప్టెంబర్లోనే వీళ్ళు వాట్ యు కాల్ ఫైల్ చేసి ఉంటారు. అందువల్ల సెప్టెంబర్ది పెరిగి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఫర్ జిఎస్టీ పేయింగ్ బిజినెస్ ఆల్సో పుష్డ్ అప్ కలెక్షన్ సిగ్నిఫికెంట్లీ. దానివల్ల కూడా కలెక్షన్స్ పెరిగి ఉంటాయి. అంతకుముందు పెండింగ్ ఉన్నవంతా కూడా ఒకేసారి వచ్చి కలెక్షన్స్ పెరగడానికి కారణమై ఉండవచ్చు. This is my guess. I don't know the actual reason behind this sentence. There is no such compliance caveat attached to November's GST kitty. సో నవంబర్కి సంబంధించి అలాంటి క్యావియాట్ ఏమీ లేదు. క్యావియాట్ అంటే ప్రావిజన్ అని, ఒక చిన్న వార్నింగ్ అని, రెండు మీనింగ్స్ ఉంటాయి. కంప్లైన్స్కి సంబంధించిన ప్రావిజన్ సెప్టెంబర్కి ఉన్నట్టుగా, అక్టోబర్కి ఉన్నట్టుగా నవంబర్కి లేదు. Even though it is about 200 crore lower than 1,05,155 crore from October. అక్టోబర్లో ఇంత రెవెన్యూ వచ్చింది, నవంబర్లో వచ్చేసరికి దీనికంటే కొంచెం తగ్గింది. రైట్, దీనికంటే కొంచెం తగ్గింది, ఒక 200 కోట్లు తక్కువ ఉంది నవంబర్కి. దట్స్ అబౌట్ నవంబర్ జిఎస్టీ కిటీ. అట్లాంటి కంప్లైంట్స్ క్యావియాట్ ఏమి లేదు, అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ దీనంతటి వచ్చేసింది నవంబర్లో కూడా. క్యావియాట్ అంటే అర్థం ఏంటంటే ఒక చిన్న వార్నింగ్ అనే మీనింగ్ వస్తుంది, ప్రావిజన్ అనే మీనింగ్ వస్తుంది. రెండు మీనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెట్స్ సే ఏదన్నా ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, యూ కెన్ గో, యూ కెన్ స్పెండ్ టైమ్ దేర్ అని చెప్పొచ్చు. బట్ ద క్యావియాట్ ఈజ్ అంటే చిన్న వార్నింగ్. ఏంటో వార్నింగ్ అంటే అక్కడికి వెళ్తే కొంచెం రిస్కులు ఉంటాయి. ఆ రిస్కుల గురించి చెప్పేటప్పుడు మనం క్యావియాట్ అనే పదం వాడతాం. ఇట్స్ ఎ ఫోర్ వార్నింగ్. ముందు జాగ్రత్త చెప్పడం, ముందు మనం భయం చెప్పడం, దాన్ని క్యావియాట్ అంటాం. ఓకే, రేపు పొద్దున్న ఇట్లాంటివి ఉండవచ్చు అని చెప్పడం వార్నింగ్ లాంటిది అనమాట. సో ఒకటి పాజిటివ్ సెన్స్లో వాడతాము, రెండోది ఒక చిన్న కండిషన్ లాగా చెప్పడం. రెండు రకాలుగా క్యావియాట్ మనం వాడడం అనేది జరుగుతుంది. రైట్. This suggests that the first month of the third quarter did see a genuine improvement in activity. దాని అర్థం ఏంటి? This suggests that, ఏది సజెస్ట్ చేస్తుంది? అక్టోబర్లో ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగాయి అంటే నవంబర్లో బాగా పెరిగింది అంటే అర్థం ఏంటంటే దిస్ సజెస్ట్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ థర్డ్ క్వార్టర్. ఫస్ట్ క్వార్టర్ ఏంటి? ఏప్రిల్, మే, జూన్. సెకండ్ క్వార్టర్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. థర్డ్ క్వార్టర్ అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. సో థర్డ్ క్వార్టర్లో జెన్యూన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యాక్టివిటీ కనిపించింది. ఎందుకంటే అక్టోబర్లో జరిగిన ట్రాన్సాక్షన్సే కదా నవంబర్లో కలెక్షన్స్ రూపంలో వస్తాయి. అందుకని నవంబర్ కలెక్షన్స్ బాగున్నాయి అంటే అక్టోబర్లో యాక్టివిటీ పికప్ అయ్యింది అని అర్థం. అక్టోబర్ ఈజ్ ది లాస్ట్ క్వార్టర్, ఇన్ఫాక్ట్ థర్డ్ క్వార్టర్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్. సో జెన్యూన్ గా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. వెదర్ ఇట్ వాస్ డ్రివెన్ బై పెంటప్ ఆర్ ఫెస్టివ్ డిమాండ్ ఆర్ ఎ బిట్ ఆఫ్ బోత్. రెండు మీనింగ్స్ ఉంటాయి. ఫెస్టివ్ డిమాండ్ అంటే అర్థం ఏంటి? అక్టోబర్లో జనరల్ గా దసరా వస్తుంది, దీపావళి వస్తుంది. సో వీటి వల్ల అది మనకి ఇండియా మొత్తంలో ఫెస్టివ్ సీజన్ అంటారు. ఆ టైంలో ఎక్కువగా పర్చేజెస్ చేస్తారు. అమెరికాలో క్రిస్మస్ టైంలో, ఆ టైంలో ఎక్కువగా
పర్చేజెస్ ఎలా చేస్తారు. ఇండియాలో వచ్చేసరికి ఇది ఫెస్టివ్ సీజన్ అనమాట. దసరా, దివాళీ సీజన్. మీరు అమెజాన్‌లో తీసుకోండి, ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకోండి, అన్ని రిటైల్ షాప్స్‌లో తీసుకోండి, ఫ్రిడ్జ్‌ల పైన, టీవీల పైన అన్ని ఐటెమ్స్ పైన విపరీతమైన ఆఫర్స్ తీసుకొస్తారు అదే టైంలో. సో, ఎవ్రీబడీ అదే టైంలో వెళ్లి కొనుక్కోవడం అనేది జరుగుతుంది. సో, సేల్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతాయి ఆ టైంలో. ఎక్కువ మంది కొంటారు కాబట్టి వాళ్ళకి కూడా వర్కౌట్ అవుతుంది. మంచి ఆఫర్స్ ఇస్తారు. ప్రజలు కూడా వెళ్లి ఒకేసారి కొనుక్కోవడం అనేది జరుగుతుంది. ఫెస్టివ్ సీజన్. దాన్ని ఫెస్టివ్ డిమాండ్ అంటారు. దాని వల్ల కావచ్చు, లేదా పెంటప్ డిమాండ్. పెంటప్ అంటే అర్థం ఏంటంటే, అప్పటి వరకు కొనాల్సిందంతా ఆపుకొని ఆ టైంలో కొనడం. ఎందుకంటే అంతకుముందు నువ్వు ఫ్రిడ్జ్ కొనాలని చెప్పి ఏప్రిల్‌లో అనుకున్నావు. లాక్‌డౌన్ వచ్చేసింది. ప్లస్ మనకి జాబ్ ఉంటుందా? ఉండదా? అన్న భయం వచ్చేసింది. ఈ టైంలో ఫ్రిడ్జ్ కొనడం ఎందుకు అవసరం లేదులే అందాక మేనేజ్ చేద్దాం అని చెప్పి అలా మేనేజ్ చేసుకుంటూ వస్తాం. ఎప్పుడైతే రెస్ట్రిక్షన్స్ లిఫ్ట్ చేశారో, మళ్ళీ నార్మల్ అవుతుందో, అమ్మ పర్లేదు నా ఉద్యోగానికి ఢోకా లేదు. నేను ఎప్పటిలాగా పని చేసుకోవచ్చు. సో, నేను గత 5, 6 నెలలుగా కొందాం అనుకున్నాను ఫ్రిడ్జ్‌ని ఇప్పుడు కొనుక్కుంటాను అని చెప్పి నౌ యూ కమ్ ఔట్. అలా మార్చ్‌లో అనుకునేవాళ్ళు, ఏప్రిల్‌లో అనుకునేవాళ్ళు, జూన్‌లో అనుకునేవాళ్ళు, జులైలో అనుకునేవాళ్ళు. ఇలా చాలామంది ఏదేదో కొనాలని అనుకునే వాళ్ళందరూ వాళ్ళ డిమాండ్‌ని, వాళ్ళ కోరికల్ని సప్రెస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే లాక్‌డౌన్ ఫస్ట్ షాపులు లేవు. రెండోది ఒకవేళ ఆన్‌లైన్‌లో ఎక్కడైనా కొనే అవకాశం ఉన్నప్పటికీ చిన్న భయాలు. మనకు ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా? ఇట్లాంటి భయాలతో ఆగిపోయే అవకాశాలుంటాయి. సో, ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీ నార్మల్ అయిపోయిందో, లాక్‌డౌన్ లిఫ్ట్ చేశారో, ఇంతకుముందు కొనాలనుకునే వాళ్ళందరూ ఒకేసారి వచ్చి పడతారు. దాన్నే మనం పెంటప్ డిమాండ్ అంటాం. పెంటప్ అంటే పెంట్ అయింది. ఇప్పటి వరకు కూడా మీకు పెరిగింది. ఇప్పటి వరకు పెరిగి దాచుకొని ఒక్కసారిగా బయటకొచ్చింది అనే సెన్స్‌లో దీన్ని వాడతాం. ఆర్ ఎ బిట్ ఆఫ్ బోత్. అక్టోబర్‌లో ఈ 2 కారణాల వల్ల కూడా పెరిగి ఉండవచ్చు అంటున్నారు. దిస్ ఆల్సో టైస్ ఇన్ విత్ అదర్ ఇండికేటర్స్ ఫ్రమ్ అక్టోబర్, బీ ఇట్ ఆటో సేల్స్ ఆర్ ద పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ విచ్ హిట్ ఎ 12 ఇయర్ హై దట్ మంత్. టైస్ ఇన్ అంటే అది వీటితో కూడా సింక్ అవుతుంది. దేనితో సింక్ అవుతుంది? ఆటోమోటివ్ సేల్స్ కూడా బాగా పెరిగాయి. అండ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ కూడా బావుంది. 12 ఇయర్ హై ఉంది ఆ మంత్‌లో. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటి? ప్రతి కంపెనీలో కూడా దేర్ ఈస్ సమ్‌వన్ కాల్డ్ పర్చేసింగ్ మేనేజర్. పర్చేసింగ్ మేనేజర్ పనేంటి? ఆ ఫర్మ్‌కి అవసరమైన రా మెటీరియల్స్ గాని, వాళ్ళకి అవసరమైనవన్నీ అతని చేతుల మీదుగా జరుగుతాయి. సో, హి హాస్ టు ఇష్యూ ఆర్డర్స్. పర్చేజ్ ఆర్డర్ అంటారు. అతను ఇష్యూ చేస్తేనే సేల్ జరుగుతుంది. సో, ప్రతి కంపెనీలో ఉన్న పర్చేసింగ్ మేనేజర్స్‌ని, ఎస్పెషల్లీ బిగ్ కంపెనీస్‌ని సర్వే చేస్తారు. దీనికి 2, 3 కంపెనీస్ ఉన్నాయి సర్వే చేసేవి. సో, ఐహెచ్ఎస్ మార్కెట్ అనేది ఒక కంపెనీ. వాళ్ళు చేస్తారు ఎక్కువగా. సో, వాళ్ళు సర్వే చేసినప్పుడు అడుగుతారు. మీ మీ ప్లాన్స్ ఏంటి? ఈ మంత్‌కి మీ ప్లాన్స్ ఏంటి? డూ యూ వాంట్ టు పర్చేజ్ మోర్ ఆర్ లెస్ కంపేర్ టు ప్రీవియస్ మంత్ అని అడుగుతారు. సో, ప్రీవియస్ మంత్‌తో కంపేర్ చేస్తే ఈ మంత్‌లో ఎక్కువగా పర్చేజ్ చేయాలనుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటి? ఆశావహ దృక్పథం, ఆప్టిమిజం. సో, బిజినెస్ బాగుండబోతోంది. అందుకే మేము ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం. ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలంటే ఎక్కువ పర్చేజ్ చేస్తాము అని చెప్తారు. అప్పుడు స్కోర్ బావుంటుంది. యాక్చువల్‌గా అది 50 కంటే ఎక్కువ పీఎంఐ అనేది 50 కంటే ఎక్కువుంటే పాజిటివ్. లాస్ట్ మంత్ కంటే బెటర్‌గా ఉన్నట్టు. లెస్ థాన్ 50 ఉంటే నెగెటివ్ అనమాట. లాస్ట్ మంత్ కంటే బెటర్‌గా లేనట్టు. 100కి ఎంత దగ్గరికెళ్తే అంత బావున్నట్టు లెక్క. అలా కాలిక్యులేట్ చేస్తారు పీఎంఐని. సో, ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఏమనుకుంటున్నారు అనే దాన్ని బట్టి చెప్తారు. ఈ మంత్ ఇలా ఉండబోతుందని. ఇది ఒక రకంగా ఇది ప్రికర్సర్ ముందే చెప్పేస్తుంది మనకి. జరగబోయేది ముందే చెప్పడానికి కూడా పీఎంఐ అనేది హెల్ప్ అవుతుంది. సో, అక్టోబర్ పీఎంఐ కూడా పాజిటివ్‌గానే ఉండింది. ఆటో సేల్స్ కూడా బాగుండేవి. ప్లస్ యాక్చువల్ నంబర్స్ బాగున్నాయి. అది ఫెస్టివ్ డిమాండ్ వల్ల కావచ్చు, పెంటప్ డిమాండ్ వల్ల కావచ్చు. విత్ దీపావళి ఫాలోయింగ్ ఇన్ నవంబర్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం దీపావళి ఎప్పుడు పడింది? నవంబర్ 14థ్, 15థ్ ఆ ప్రాంతంలో పడింది. లాస్ట్ ఇయర్ ఏమో అక్టోబర్‌లో. సమ్ ఫెస్టివ్ డిమాండ్ ఎఫెక్ట్ మే బి ఎక్స్‌పెక్టెడ్ టు కమ్ త్రూ ఇన్ డిసెంబర్ జీఎస్టీ కలెక్షన్స్ యాస్ వెల్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లోనే దివాళీ మరియు దసరా 2 పడిపోయాయి. ఈసారి ఏంటంటే దసరా అరౌండ్ 25థ్‌న పడింది. దివాళీ ఏమో 14థ్, 15థ్ ప్రాంతంలో వచ్చింది. సో, కాబట్టి ఇంకొంతమంది దసరా అయిపోయిన తర్వాత దివాళీ వరకు కూడా మీకు ఈ ఫెస్టివ్ డిమాండ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో, నవంబర్‌లో కూడా ఎకనామిక్ యాక్టివిటీ బాగుండవచ్చు. సో, కాబట్టి డిసెంబర్ జీఎస్టీ కలెక్షన్స్ కూడా బాగుంటాయి. బాగుండే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. నేను చెప్పాను. అక్టోబర్‌లో జరిగిన యాక్టివిటీ నవంబర్ కలెక్షన్స్‌లో వస్తుంది. నవంబర్‌లో జరిగిన యాక్టివిటీ డిసెంబర్ కలెక్షన్స్‌లో వస్తుంది. అలాగే నవంబర్‌లో దివాళీ పడింది కాబట్టి నవంబర్‌లో కూడా ట్రాన్సాక్షన్స్ బాగా జరిగుంటాయి. సో, దాని ఇంపాక్ట్ డిసెంబర్‌లో మనం చూడబోతున్నాము అన్నట్టు అంటున్నారు. ద క్వెషన్ ఈస్ వెదర్ ద ఇంప్రూవ్డ్ డిమాండ్ ట్రెండ్ విల్ హోల్డ్ ఆఫ్టర్ ద ఫెస్టివల్ ఎగ్జుబరెన్స్ ఫేడ్స్. అయితే దివాళీ కూడా అయిపోయింది. దివాళీ కూడా అయిపోయిన తర్వాత ఫెస్టివల్ ఎక్సుబరెన్స్ అంటే ఎక్సైట్‌మెంట్, ఒక ఎంథూసియాజం ఇవేవైతే హై ఎనర్జీ ఏదైతే ఉంటుందో, అరే! అది కొనాలి, వాళ్ళు కొంటున్నారు, వీళ్ళు కొంటున్నారు అని చెప్పి ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. టీవీలో చూసినా, ఎక్కడ చూసినా యాడ్స్, ఎక్కడ చూసినా ఆఫర్స్. ఆ ఎక్సైట్‌మెంట్ అనేది ఇప్పుడు అయిపోయింది.
ఫేడ్ అయిపోయింది. ఫేడ్ అయిపోయిందంటే తగ్గిపోయిందని అర్థం. అది తగ్గిపోయాక కూడా ఈ డిమాండ్ ఇంప్రూవ్‌మెంట్ అనేది కంటిన్యూ అవుతుందా? లేదా? అనేది క్వెషన్. దట్స్ ది ఇంపార్టెంట్ క్వెషన్. సో, వి డోంట్ నో. అది జరుగుతుందా? జరగదా? అనేది ఎవరికీ తెలీదు. అది మనం జాన్యువరి నుంచి మనకు తెలుస్తుంది. ఫెస్టివ్ డిమాండ్ ఉండదు. పెంటప్ డిమాండ్ ఉండదు. అంటే ఇంతకుముందు కొనాలనుకొని వాయిదా వేసిన వాళ్ళందరూ కొనేసుంటారు ఆల్రెడీ. సో, ఫెస్టివ్ డిమాండ్ కూడా అయిపోతుంది. సో, డిసెంబర్ నుంచి మనకేంటంటే ఇంకా యాక్చువల్ నిజంగా ఉన్న డిమాండ్ మాత్రమే కనిపిస్తుంది. There are some early signs that the fervor and pace of economic activity already began to moderate in November. ఓకే. ఈ ఎక్సైట్‌మెంట్, ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, స్పీడ్ ఏదైతే ఉందో ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఆల్రెడీ బిగాన్ టు మోడరేట్. మోడరేట్ అంటే మళ్ళీ తగ్గిపోతుంది. మోడరేట్ అవ్వడం అంటే కొంచెం కంట్రోల్ అవ్వడం, తగ్గడం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాధి ఉందనుకోండి. ఆహ్, ఇఫ్ ఇట్ ఈస్ మోడరేటెడ్ అంటే కొంచెం తగ్గింది. దాని యొక్క తీవ్రత తగ్గింది అని అర్థం. అది పాజిటివ్ గాని వాడొచ్చు, నెగెటివ్ గాని వాడొచ్చు. ఇక్కడ నెగెటివ్ సెన్స్‌లో వాడుతున్నారు. అంటే ఎనర్జీ మరియు పేస్ మోడరేట్ అవుతుందంటే అర్థం ఏంటి? తగ్గుతోంది అని అర్థం. ఎక్కడ? నవంబర్‌లో. నవంబర్‌లో ఆల్రెడీ తగ్గడం మొదలైంది. ఫర్ ఇన్‌స్టెన్స్ ఎగ్జాంపుల్‌కి ఈ-వే బిల్స్ జనరేటెడ్ బై జీఎస్టీ కవర్డ్ ఎంటిటీస్ ఫెల్ నియర్లీ 14% టు 55.3 మిలియన్ ఇన్ నవంబర్ ఫ్రమ్ 64.1 మిలియన్ ఇన్ అక్టోబర్. While the latest PMI indicates slower growth in orders and a further decline in employment as businesses are wary of the pandemic's lingering uncertainties. చూడండి. నవంబర్‌లో ఆల్రెడీ తగ్గినట్టు కనిపిస్తోంది. ఈ ఎనర్జీ అంతా అని చెప్పి అంటున్నారు. దానికి ఇండికేటర్స్ ఏం కనిపిస్తున్నాయి? ఒకటి ఈ-వే బిల్. ఈ-వే బిల్ అంటే ఏంటంటే ఎవరైనా జీఎస్టీ కింద కవర్ అయిన ఎంటిటీ ఏదైనా ఆర్గనైజేషన్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏ అనే కంపెనీ బి అనే వ్యక్తికి రూ. 60,000 వస్తువు అమ్మిందనుకోండి. గుర్తుపెట్టుకోండి అది. 50,000 మరియు ఆ పైబడి వాల్యూ ఉన్న వస్తువుని మనం అమ్మినట్టయితే దానికి ఈ-వే బిల్ జనరేట్ చేయాలి. గవర్నమెంట్ రెగ్యులేషన్ అది. సో, 50,000 లోపైతే ఈ-వే బిల్ అవసరం ఉండదు. 50,000 దాటితే ఈ-వే బిల్ జనరేట్ చేయాలి. ఇది ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఆ డేటా కూడా అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఈ-వే బిల్స్ జనరేటెడ్ ఏమయ్యాయి? తగ్గాయి. 55.3 మిలియన్ మాత్రమే జనరేట్ అయ్యాయి. అంతకుముందు 64.1 మిలియన్ జనరేట్ అయ్యాయి. అంటే అర్థం ఏంటి? 6.41 క్రోర్ ఆర్డర్స్ ఆఫ్ 50,000 ఆర్ మోర్ రికార్డ్ అయ్యాయి అక్టోబర్‌లో. నవంబర్‌లో 5.53 క్రోర్ ఆర్డర్స్ మాత్రమే రికార్డ్ అయ్యాయి. 5.53 క్రోర్ అంటే అర్థం ఏంటి? 50,000 ఆర్ మోర్ ఆర్డర్స్ నవంబర్‌లో రికార్డ్ అయ్యాయి. సో, ఆ నంబర్ తగ్గింది అక్టోబర్‌తో పోలిస్తే. అది కూడా ఒక ఇండికేటర్. స్పేస్ తగ్గింది అనడానికి అదొక ఇండికేటర్. నెక్స్ట్ సెకండ్ థింగ్ విత్ ద లేటెస్ట్ పీఎంఐ ఇండికేట్స్. పీఎంఐ అక్టోబర్‌లో సూపర్ ఉందని చెప్పాను. 12 ఇయర్ హై ఉంది. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అందరూ పాజిటివ్‌గా ఉన్నారు. నవంబర్ పీఎంఐకొచ్చేసరికి స్లోవర్ గ్రోత్ ఇన్ ఆర్డర్స్. సో, అది కొంచెం తక్కువుంది దాంతో కంపేర్ చేస్తే. అంతగా ఉండకపోవచ్చు. గ్రోత్ అక్టోబర్‌తో పోలిస్తే ఉన్నంత గ్రోత్ ఉండకపోవచ్చు అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఫర్దర్ డిక్లైన్ ఇన్ ఎంప్లాయ్‌మెంట్. ఎంప్లాయ్‌మెంట్ కూడా ఇంకా డిక్లైన్ అవుతుంది. కొత్త ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ కావట్లేదు. అంటే ఆర్గనైజేషన్స్ రీఓపెన్ అయినప్పటికి కూడా వాళ్ళు కొత్తగా ఎవరిని రిక్రూట్ చేయట్లేదు. వాయిదాలు వేస్తున్నారు. ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు పోతున్నాయి. ఎందుకు? బిజినెసెస్ ఆర్ వేరీ ఆఫ్ ద పాండమిక్స్ లింగరింగ్ అన్సర్టెనిటీస్. వేరీ అంటే కాషియస్. భయపడుతున్నాయి బిజినెస్‌లన్నీ కూడా. కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తే సాలరీలు ఇవ్వాలి. మనం ఇవ్వగలుగుతామా? మనకంత రెవెన్యూస్ ఉంటాయా? రేపు పొద్దున ఎలా ఉంటుందో ఎవరికీ తెలియట్లేదు. దేనికోసం వర్రీ అవుతున్నారు వాళ్ళు? పాండమిక్స్ లింగరింగ్ అన్సర్టెనిటీస్. లింగరింగ్ అంటే సంథింగ్ దట్ ఈస్ కంటిన్యూయింగ్. ఏది కంటిన్యూ అవుతుంది? అన్సర్టెనిటీ. సర్టెనిటీ అంటే క్లారిటీ. మనకి రేపు ఎలా ఉండబోతుందో క్లారిటీ ఉంటే సర్టెనిటీ అంటాం. క్లారిటీ లేనప్పుడు అన్సర్టెనిటీ. ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా. చూడండి కరోనా వైరస్ టైమ్ అయిపోతుంది అనుకునే టైంలో సెకండ్ వేవ్ అంటున్నారు. ఢిల్లీ లాంటి కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ వి ఆర్ సీయింగ్ స్పర్ట్. ఒక్కసారిగా స్పైక్ చూస్తున్నాం. మళ్ళీ కేసెస్ పెరుగుతున్నాయి. అందుకని అన్సర్టెన్‌గా ఉంది. మళ్ళీ ట్రావెల్ కర్బ్స్, నియంత్రణలు, మళ్ళీ లాక్‌డౌన్ విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మనకి ఎస్పెషల్లీ యూరోప్‌లో కొన్ని దేశాల్లో మళ్ళీ లాక్‌డౌన్ విధిస్తున్నారు. సో, ఇలాంటి టైంలో మనం రిస్కులు చేయడం అవసరమా అని చెప్పి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ కూడా స్తంభించిపోయింది. జరగట్లేదు. సో, చాలా చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఇది. లింగరింగ్ గుర్తుపెట్టుకోవడానికి ఐ విల్ టెల్ యూ సమ్ ట్రిక్. ట్రిక్ అని కాదు గానీ, నేను కాశ్మీర్, లదాఖ్ వెళ్ళాను 2017లో ఫ్యామిలీతో పాటు. సో, వెళ్ళినప్పుడు అసలు ఎంత అందంగా ఉండిందంటే ఆ మంచు కొండలు అవన్నీ కూడా. నేను తిరిగి వచ్చేసిన తర్వాత కూడా ద సీనరీ, ద బ్యూటీ, ద ఇమేజెస్ ఆఫ్ ద లదాఖ్ కంటిన్యూడ్ టు లింగర్. నా మైండ్‌లో, నా మదిలో మెదలాడుతూ ఉన్నాయి. అంటే మనం ఏదన్నా చూసి అది దాని నుంచి బయటకొచ్చేసిన తర్వాత కూడా దాని యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంది అనుకోండి. నా మదిలో మెదలాడుతోంది అంటాం చూడండి. లింగరింగ్. సో, పాజిటివ్‌గా చెప్పడానికి అలా చెప్పొచ్చు. ఇంకా నా మైండ్‌లో నాకు కళ్ళెదురుగానే ఉంది. నాకు ఇంకా కనిపిస్తోంది. చాలా బావున్నాయి అని చెప్పే సెన్స్‌లో మనం లింగర్ వాడొచ్చు.
దీనికి ఒక ఆపోజిట్ వర్డ్ అంటే కొంచెం నెగెటివ్ వర్డ్ ఒకటి చెప్తాను. హాంట్. ఈ పదం మీరు వినే ఉంటారు. దెయ్యాల కొంపలకి సంబంధించి ఈ పదాలు వస్తూ ఉంటాయి. అంటే మనం ఒక దెయ్యం వచ్చిందనుకోండి రాత్రి. అది నిజంగా వచ్చిందా లేదా పక్కన పెట్టండి. వచ్చినట్టుగా మీకు సింగల్ భయమేసిందనుకోండి. ఆ భయం నెక్స్ట్ డే కూడా సడెన్‌గా లేచి ఒక్కసారిగా భయపడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ దెయ్యం వచ్చింది లేదా రాలేదు వాటెవర్ ఇట్ ఈస్ ఆ వస్తువు వెళ్తూ ఉండడం ఏదైతే ఉందో అది మిమ్మల్ని భయపెడుతూ ఉంటుంది. మీరు మర్చిపోదాం అనుకున్నా మర్చిపోనివ్వదు. హాంటింగ్. హాంటింగ్ కూడా అదే విషయం. లింగరింగ్ కూడా అదే మీనింగ్. లింగరింగ్‌లో నేను పాజిటివ్‌గా చెప్పాను. హాంటింగ్‌లో నెగెటివ్‌గా చెప్పాను. లింగరింగ్‌లో ఏంటి? ఒక పాజిటివ్ ఇమేజ్ మీ మైండ్‌లో అలాగా కనిపిస్తోంది. హాంటింగ్‌లో ఏంటి? ఒక నెగెటివ్ ఇమేజ్ గాని, ఒక మిమ్మల్ని భయం కలిగించే ఒక విషయం గాని మళ్ళీ మళ్ళీ మీకు గుర్తొస్తుంది. హాంట్, లింగర్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ లింగర్ అనేది నార్మల్‌గా న్యూట్రల్‌గా వాడారు. లింగరింగ్ అన్‌సర్టెనిటీస్. పాండమిక్ ఏమో సర్టెన్‌గా లేదు. ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఆ అన్‌సర్టెనిటీ అనేది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం. వైల్ ఇండియాస్ ఇన్ఫెక్షన్స్ హావ్ డిక్లైన్డ్ సిన్స్ సెప్టెంబర్. సెప్టెంబర్ నుంచి ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోయాయి. తగ్గిపోయినప్పటికీ సమ్ పార్ట్స్ ఇంక్లూడింగ్ ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ ఆర్ సీయింగ్ షార్పర్ స్పైక్స్ ప్రాంప్టింగ్ ఫ్రెష్ ట్రావెల్ కర్వ్స్ ఫ్రమ్ దేర్ టు ద కమర్షియల్ క్యాపిటల్ ముంబై. ఇప్పుడు ఇదే చెప్పాను మీకు. ఇన్ఫెక్షన్స్ అనేవి సెప్టెంబర్ నుంచి తగ్గినప్పటికీ వైల్ అన్నారు కదా! సో, కాంట్రాస్ట్ వస్తుంది. కొన్ని పార్ట్స్ ఇంక్లూడింగ్ ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ ఇక్కడ దే ఆర్ సీయింగ్ షార్పర్ స్పైక్ కనిపిస్తోంది. ప్రాంప్టింగ్ ఫ్రెష్ ట్రావెల్ స్పైక్ అంటే పెరుగుదల. ఒక్కసారిగా పెరిగిపోవడాన్ని స్పైక్ అంటాం. ప్రాంప్టింగ్ ఫ్రెష్ ట్రావెల్ కర్వ్స్ అంటే నియంత్రణలు. రెస్ట్రిక్షన్స్ ఫ్రమ్ దేర్ టు కమర్షియల్ క్యాపిటల్ ముంబై. అక్కడి నుంచి ముంబైకి వెళ్లకుండా రెస్ట్రిక్షన్స్ విధించడం అనేది జరిగింది. ఇన్ నవంబర్ ఓన్లీ Andhra Pradesh, Gujarat and Tamil Nadu saw double-digit growth in GST collections among major states. నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మరియు తమిళనాడు మాత్రమే డబుల్ డిజిట్ జీఎస్టీ కలెక్షన్ గ్రోత్‌ని చూసాయి. వైల్ ఢిల్లీస్ ఇన్‌ఫ్లోస్ ఫెల్ 15% అండ్ మహారాష్ట్రస్ ఫెల్స్ బై 6% ఇయర్ ఆన్ ఇయర్. ఢిల్లీకేమో 15% పడిపోయింది. మహారాష్ట్రకి 6% పడింది. ఓన్లీ ఈ 3 రాష్ట్రాలకు మాత్రమే డబుల్ డిజిట్ గ్రోత్ మోర్ థాన్ 10% గ్రోత్ అనేది కనిపించింది. థస్ కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ దట్ హస్ రెస్యూమ్డ్ రిమైన్స్ ఫ్రెజైల్. ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది అనేసరికి అది స్ట్రాంగ్‌గా లేదు. స్ట్రాంగ్‌గా ఉంటే కంటిన్యూ అవుతుందని అర్థం. ఇఫ్ ఇట్ ఈస్ రోబస్ట్, ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్, ఇట్ విల్ కంటిన్యూ త్రూఔట్ ద ఇయర్. బట్ యూ కెనాట్ సే ఇట్ ఈస్ స్ట్రాంగ్, ఇట్ ఈస్ ఫ్రెజైల్. ఫ్రెజైల్ అంటే ఈజీలీ డ్యామేజ్డ్, ఈజీలీ బ్రోకెన్ ఆర్ ఈజీలీ డ్యామేజ్డ్ అంటాం. ఈజీలీ బ్రోకెన్, ఈజీలీ డ్యామేజ్డ్. సో, మీకు గ్లాస్ ఐటెమ్స్‌కి ఎస్పెషల్లీ గ్లాస్ బాక్స్ పైన చూడండి. ఫ్రెజైల్ అండ్ హ్యాండిల్ విత్ కేర్ అని ఒకవైపు, ఫ్రెజైల్ ఐటెమ్స్ అని చెప్పి రాస్తారు. ఎందుకంటే గ్లాస్ ఐటెమ్స్ కదా! జాగ్రత్తగా డీల్ చేయకపోతే విరిగిపోతాయి. ఈజీలీ డ్యామేజ్డ్ ఆర్ ఈజీలీ బ్రోకెన్ అని అర్థం. ఓకే. ఎకనామిక్ యాక్టివిటీ దట్ హస్ రెస్యూమ్ అంటే మళ్ళీ మొదలైన ఎకనామిక్ యాక్టివిటీ రిమైన్స్ ఫ్రెజైల్ వైల్ ద రికవరీ సీన్ సో ఫార్. ఇప్పటివరకు మనం చూసిన రికవరీ ఏదైతే ఉందో హాస్ బీన్ అనీవెన్ అక్రాస్ స్టేట్స్. ఈ రికవరీ అనేది అనీవెన్‌గా ఉంది. ఒక చోటేమో బావుంది. ఒక చోటేమో ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చింది. ఢిల్లీలో 15% పడిపోయింది. థాంక్స్ టు ద వైరసెస్ అన్‌ప్రెడిక్టబుల్ స్ప్రెడ్. వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందో, ఎక్కడ స్ప్రెడ్ అవుతుందో మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. ఒక్కో చోట ఒక్కోలా ఉంది. సో, వైరస్ ఎక్కువగా ఉన్న చోట రెస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి. సో, ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోతుంది. వైరస్ ఇంపాక్ట్ తగ్గిన చోట గ్రోత్ వస్తుంది. The government has been conservative so far in its stimulus and support measures, despite which its fiscal math for 2020-21 will go RE. చూడండి చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. గవర్నమెంట్ ఇప్పుడు మన డిమాండ్‌ని సపోర్ట్ చేయడానికి తీసుకున్న చర్యలు మరియు స్టిమ్యులస్ అంటే ఉద్దీపన అంటారు తెలుగులో. ఉద్దీపన అన్నా, స్టిమ్యులస్ అన్నా అల్టిమేట్‌గా తెలియాల్సిందంటే సంథింగ్ దట్ స్టిమ్యులేట్స్ ఎకానమీని తట్టి లేపేది. తట్టి లేపడం అంటే ఏంటి? ఈ రోజు ఎవ్వరు ఏమీ కొనట్లేదు. సైలెంట్‌గా కూర్చున్నారు. మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి లీవ్ ట్రావెల్ అలవెన్స్ అని చెప్పి ఇస్తారు. అంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు దానికి సంబంధించిన బిల్స్ అవి పెట్టుకుంటే కొంత రీయింబర్స్ చేయడం జరుగుతూ ఉంటది. అది టాక్స్ ఫ్రీ కూడా. ఈసారి ఏంటి కరోనా వల్ల చాలామంది ట్రావెల్ చేయడం అనేది కొంచెం భయపడుతూ వెళ్ళకూడదు అనుకుంటున్నారు. మామూలుగా వెళ్ళకపోతే మీకు ఆ అలవెన్స్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇన్ ద సెన్స్ దానిపైన టాక్స్ పడిపోతుంది. మనీ వస్తది. కానీ విత్ టాక్స్ పడిపోయి వస్తుంది. సో, గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు దాని బదులు యూ కెన్ బై గుడ్స్ జీఎస్టీ గుడ్స్ కొనుక్కోవచ్చు. అంటే 12% ఆర్ అబోవ్ టాక్స్ ఉన్న జీఎస్టీ గుడ్స్ మీరు కొనుక్కోవచ్చు. ఆ బిల్స్ మీరు సబ్మిట్ చేయొచ్చు అని చెప్పి ఒకటి చెప్పింది. సో, ఇదేంటి ఇట్స్ ఎ స్టిమ్యులస్ మెజర్. ఇలా చెప్పడం వల్ల ట్రావెల్ కోసం ఖర్చు పెట్టాలనుకునే వాళ్ళంతా కూడా ఆ మనీ తీసుకొచ్చి ఇది ఫ్రిడ్జ్‌ల కోసమో, టీవీలో ఏవో ఒకటి కొంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది జీఎస్టీ కలెక్షన్స్ అనేవి పెరుగుతాయి. సో, ఇట్ ఈస్ ఎ స్టిమ్యులస్ మెజర్. దేన్ని స్టిమ్యులేట్ చేసింది? డిమాండ్‌ని. వస్తువుల కోసం ప్రజల్ని కొనుగోలు చేసేలాగా ప్రేరేపించింది. ఒక చిన్న మెజర్ చెప్పాను. అలాగే చాలా విషయాల్లో గవర్నమెంట్
ఇప్పుడు చూడండి స్ట్రీట్ వెండర్స్‌కి పీఎం స్వనిధి స్కీమ్ అని చెప్పి రూ. 10,000 లోన్ ఇస్తుంది. సో, లోన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? దే విల్ స్టార్ట్ దేర్ ఆపరేషన్స్. చాలా మంది వాళ్ళ ఆ బండి ఉంటుంది. ఆ బండి పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఈ మధ్యలో ఆదాయం లేక, ఇన్‌కమ్ లేక సఫర్ అవుతారు. ఈ రూ. 10,000 లోన్ తీసుకొని దే కెన్ రీస్టార్ట్ దేర్ బిజినెస్. వాళ్ళు బిజినెస్ రీస్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళకి బిజినెస్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ కొనడం మొదలుపెడతారు. ఆ రకంగా కూడా డిమాండ్ పికప్ అవుతుంది. అటువైపు వాళ్ళకి జీవనాధారం లభిస్తుంది. వాళ్ళంతా యాక్టివ్ అయ్యేసరికి వాళ్ళు కూడా వాళ్ళకి అవసరమైన రా మెటీరియల్స్ రోజు కొనుక్కుంటారు కాబట్టి డిమాండ్ పికప్ అనేది జరుగుతుంది. సో, ఈ రకంగా రకరకాల చర్యల ద్వారా నేను చిన్నవి 2 చెప్పాను. ఇంకా చాలా చేసింది గవర్నమెంట్. అలాగే మా మా మన్రేగా స్కీమ్ తీసుకోండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్ ప్రకారం కూడా మామూలుగా ఉండే అలొకేషన్ కంటే ఎక్కువ అలొకేషన్ ఇచ్చింది. మామూలుగా 100 డేస్‌కి ఇస్తారు. దానికంటే పెంచారు. పెంచడం వల్ల ఏమవుతుంది మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ గెట్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ మోర్ థాన్ 100 డేస్. దానివల్ల వాళ్ళ చేతిలో మనీ పెరుగుతుంది. వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని వాళ్ళు ఖర్చు పెడతారు. ఎవరైనా ఎక్కువ సంపాదిస్తే దాచుకోరు కదా! ఖర్చు పెడతారు. సో, ఆ రకంగా కూడా మనకి డిమాండ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఇలా స్టిమ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ ఎన్నో చర్యలు తీసుకుంది. అందుకే వాటిని స్టిమ్యులస్ మెజర్స్ అంటారు. స్టిమ్యులస్ అంటే తెలుగులో ఉద్దీపన అని రాసుకుంటే ఏం రాదు. ఉద్దీపన అంటే ఏంటో తెలియాలి. సో, ఆ రకంగా మనం నేర్చుకుంటే వి లెర్న్ స్టఫ్. కన్జర్వేటివ్ అనే పదం ఏం వాడారు? అంటే ఎప్పుడు ఎక్స్‌ట్రార్డినరీగా ఏమి చేయలేదు. నార్మల్‌గానే చేసింది. ఇఫ్ ఎ గర్ల్ ఈస్ కన్జర్వేటివ్ సో, అందరూ ట్రెడిషనల్‌గా అమ్మాయిలు ఎలా ఉంటారో అలా ఉంటుంది. అంటే ఎక్కువగా మనం జనరల్‌గా ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తామో అలాగే ఉంటుంది. కొంతమంది చూడండి, "ఈ అమ్మాయి ఏంటి ఇలాగా" అంటారు. లేదా "ఈ అబ్బాయి ఏంటి ఇలాగా, వీడేంటి ఇలాగా" అంటాం. ఈ ఇలాగా అని మనం అంటున్నామంటే, మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే వాళ్ళు కొంచెం వింతగా ఉన్నారని అర్థం. సో, గవర్నమెంట్ ఇప్పటి వరకు చేసిన చర్యలు కూడా మామూలుగా ఏం చేయాలో అంతవరకే చేసింది. ఎక్స్‌ట్రార్డినరీగా ఎకానమీని సపోర్ట్ చేయడానికి ఏమీ చేయలేదు. బేసిక్‌గా గవర్నమెంట్ చాలా వరకు క్రెడిట్ రిలేటెడ్ సప్లై సైడ్ మెజర్స్ ఎక్కువగా తీసుకుంది డిమాండ్ సైడ్ కంటే. సప్లై సైడ్ అంటే అర్థం ఏంటంటే, క్రెడిట్ సైడ్. మీకు ఎలా చెప్పాలి? లుక్ ఎట్ థిస్. గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్‌ని మీరు 2 రకాలుగా చూడొచ్చు. సప్లై సైడ్ మెజర్స్, డిమాండ్ సైడ్ మెజర్స్. సో, డిమాండ్ సైడ్ అంటే ఎవరుంటారు? కన్స్యూమర్స్. కన్స్యూమర్స్ కొనుగోలు చేసేలాగా చేయడాన్ని డిమాండ్ సైడ్ మెజర్ అంటాం. సప్లై సైడ్ అంటే ఎవరు? ప్రొడ్యూసర్స్. అంటే కంపెనీస్. సప్లై సైడ్ మెజర్స్ అంటే అర్థం ఏంటి? కంపెనీస్ బాగా సఫర్ అవుతున్నాయి. అందుకని చెప్పి కంపెనీస్‌కి బ్యాంక్స్ నుంచి తక్కువ వడ్డీకి, ఓకే, లో ఇంట్రెస్ట్ రేట్‌కి వడ్డీ వచ్చేలా అప్పులొచ్చేలాగా చేయడం. వాళ్ళేమైనా అప్పులు సకాలంలో చెల్లించకపోయినా సరే వెంటనే ఎన్‌పీఏ కింద కేటగరైజ్ చేయకుండా మొరటోరియం ఇవ్వడం. ఇట్లాంటియనమాట. సో, కంపెనీస్‌కి హెల్ప్ చేయడానికి చాలా చర్యలు తీసుకుంది ఆర్‌బీఐని ఉపయోగించుకొని గవర్నమెంట్. అర్థమైందా? తక్కువ వడ్డీకి మీకొచ్చేలా చేస్తామని. కొన్ని కొన్ని రంగాలకి ఎంఎస్ఎంఈస్‌కి ఇట్లాంటి వాటికి 0% వడ్డీకి ఇవ్వడం. గవర్నమెంటే వాట్ యూ కాల్ గ్యారంటీ ఉండడం. బ్యాంకులకి మీరు వాళ్ళకి అప్పులివ్వండి. మేము గ్యారంటీ ఉంటాం. 100% మేము గ్యారంటీ ఉంటామని చెప్పడం. ఇట్లాంటి మెజర్స్ చాలా తీసుకుంది. ఇవన్నీ కూడా సప్లై సైడ్ మెజర్స్. అంటే మీరు సఫర్ అవుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా, గత కొన్ని నెలలుగా. వి ఆర్ దేర్ టు సపోర్ట్ యూ అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. బట్ ప్రాబ్లమ్ ఏంటి? దీస్ కంపెనీస్ ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తాయి? వెన్ దేర్ ఈస్ డిమాండ్. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే వస్తువుని ప్రజలు కొంటే కదా! దే విల్ బి ఎక్సైటెడ్. నాకు లోన్ వస్తుంది కదా! అని చెప్పి నేను ప్రొడక్షన్ పెంచాను. నాకు డబ్బులొస్తుంది. గవర్నమెంట్ ఫ్రీగా లోన్ ఇస్తుంది. తక్కువ వడ్డీకి లోన్ ఇస్తుంది కదా! నేను ప్రొడక్షన్ పెంచాను. నేను ప్రొడ్యూస్ చేసిన వస్తువులు అటు కొనేవాడు ఉంటే నేను ప్రొడక్షన్ పెంచుతాను. సో, కొనేవాడు ఉండాలంటే అర్థం ఏంటి? వి హావ్ టు ఫోకస్ ఆన్ డిమాండ్. డిమాండ్ సైడ్ పైన ఫోకస్. డిమాండ్ సైడ్ ఫోకస్ చేయాలంటే ఏంటి? ఇందాక మీకు ఎల్టీఏకి సంబంధించి చెప్పాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి మీరు జీఎస్టీ ఐటెమ్స్ కొంటే మీకు ఈ బెనిఫిట్ ఉంటుందని చెప్పింది. సో, వాళ్ళు కొంటారు. ఆ రకంగా ఆ వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. అలాగే మన్రేగా ద్వారా ప్రజలకిచ్చిందనుకోండి పెరుగుతుంది. లేదా డైరెక్ట్‌గా ప్రజల అకౌంట్‌లో రూ. 6,000 లేదా రూ. 5,000 మొత్తం ఇండియాలోని అందరి అకౌంట్‌లో పడేశారనుకోండి. హెలికాప్టర్ మనీ అంటాం ఆ కాన్సెప్ట్‌ని. ఇదిగోండి ఖర్చు. మీకు ఎవరు ఇబ్బంది పడుతున్నారు, అందరి అకౌంట్‌లో డబ్బులు పడేస్తున్నాం. తీసుకోండి. లేదా బీపీఎల్ బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళందరి అకౌంట్‌లో ఫ్రీగా మనీ ఇచ్చేయి. ఇంకేమి చేయొద్దు. పీపుల్ విల్ స్పెండ్ దట్ మనీ. దట్ విల్ స్టిమ్యులేట్ డిమాండ్. మనకు 6,000 ఖర్చయిపోతుంది గవర్నమెంట్ అనుకోవడానికి లేదు. 6,000 వాళ్ళు ఖర్చు పెడతారు. ఇలా అందరూ ఖర్చు పెట్టడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల టాక్స్ కలెక్షన్స్ పెరుగుతాయి. ప్లస్ దీనివల్ల కంపెనీస్ విల్ ప్రొడ్యూస్ మోర్. ఎక్కువ ప్రొడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువ టాక్స్‌లు కడతారు. ఇంకా అలాగా ఒక పాజిటివ్ సైకిల్ అనేది కిక్ ఇన్ అవుతుంది. సో, వీటిని డిమాండ్ సైడ్ మెజర్స్ అంటాం. వీటిని ప్రొడ్యూసర్ సైడ్ మెజర్స్ అంటాం. సప్లై సైడ్, డిమాండ్ సైడ్. గవర్నమెంట్ ఎక్కువగా సప్లై సైడ్ తీసుకుంది. డిమాండ్ సైడ్ విపరీతంగా ఏం తీసుకోలేదు. నార్మల్‌గానే తీసుకుంది. అందుకే కన్జర్వేటివ్ అనే పదం వాడారు. డిస్పైట్ విచ్ అంటే ఎక్కువగా చేయనప్పటికీ ఇట్స్ ఫిస్కల్ మ్యాథ్ ఫర్ 2020-21 విల్ గో ఆర్ అంత ఎక్కువగా డిమాండ్ సైడ్ మెజర్స్ తీసుకున్నప్పటికీ కూడా ఫిస్కల్ మ్యాథ్ అంటే గవర్నమెంట్ యొక్క ఫైనాన్షియల్ సిట్యుయేషన్ అనేది విల్ గో ఔట్ ఆఫ్ ప్లాన్. వాళ్ళు ప్లాన్ చేసుకున్న ప్రకారం వెళ్ళదు.
ప్లాన్స్ అన్నీ కూడా స్పాయిల్ అయిపోతాయి అంటున్నారు. ఎందుకంటే రెవెన్యూ తగ్గిపోయింది. ఇట్స్ నాట్ అబౌట్ స్పెండింగ్. ఫస్ట్ రెవెన్యూ తగ్గిపోయింది. నీకు వచ్చే మనీ బట్టే కదా నువ్వు ఏదైనా ప్లాన్ చేసుకుంటావు. గవర్నమెంట్‌కి వచ్చే ఆదాయం తగ్గిపోయేసరికి ఖర్చు పెట్టలేకపోతుంది. కాబట్టి ప్లాన్స్ అన్నీ కూడా కకావికలం అయిపోయాయి. బడ్జెట్ అప్పుడు ఎస్టిమేట్ చేసుకుంటారు. ఏమని? మనకి ఇన్ని కోట్లొస్తుంది ఆదాయం. సో, దీన్ని ఇలా స్పెండ్ చేయాలని చెప్పి బడ్జెట్‌లో డిసైడ్ అవుతాం. కానీ మనం ప్లాన్ చేసింది మన ప్లాన్స్ అన్నీ స్పాయిల్ అయిపోయాయి. ఆల్మోస్ట్ 3, 4 నెలలు కంప్లీట్‌గా లాక్‌డౌన్ విధించేయడం వల్ల, ఎకనామిక్ యాక్టివిటీ సఫర్ అవ్వడం వల్ల, ఉద్యోగాలు పోవడం వల్ల గవర్నమెంట్‌కి ఏంటి నష్టం అని అనుకోవచ్చు. ఉద్యోగాలు పోయినప్పుడు ఏమవుతుంది? పీపుల్ విల్ నాట్ హావ్ డిస్పోజబుల్ ఇన్‌కమ్. వాళ్ళ చేతిలో మనీ ఉండదు. డిస్పోజబుల్ అంటే స్పెండ్ చేయగలిగిన. ఖర్చులు పోగా, సేవింగ్స్ పోగా స్పెండ్ చేయగలిగే ఇన్‌కమ్‌ని డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటాం. ఉద్యోగం ఉంటేనే కదా నువ్వేదైనా స్పెండ్ చేస్తావు. నీ దగ్గర ఉద్యోగమే లేకపోతే ప్రతి రూపాయి జాగ్రత్తగా ఎవరో అమ్మా, నాన్న ఇచ్చిన డబ్బులే కాబట్టి జాగ్రత్తగా దాచుకోవడం జరుగుతుంది. సో, అన్‌లెస్ దేర్ ఈస్ గుడ్ ఎంప్లాయ్‌మెంట్ డిమాండ్ కూడా పెరగదు. ఒకటి కాదు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల గవర్నమెంట్ యొక్క ప్లాన్స్ అన్నీ కూడా ఔట్ ఆఫ్ ప్లాన్ అయిపోతాయి. అంటే ప్లాన్స్ అన్నీ కూడా విల్ గో ఆర్‌ఈ అనుకున్నట్టుగా జరగవు. విల్ నాట్ గో అకార్డింగ్ టు దేర్ ఒరిజినల్ ప్లాన్స్. More direct and specific measures to help employment intensive sectors, particularly those in distress such as travel and tourism or retail, are needed to ensure that further job losses today do not translate into tomorrow's demand slump. Beautiful sentence. అందుకని గవర్నమెంట్ ఏం చేయాలి? మోర్ డైరెక్ట్ అండ్ స్పెసిఫిక్ మెజర్స్ టు హెల్ప్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టర్స్. ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డైరెక్ట్‌గా మరియు స్పెసిఫిక్‌గా ఆ సెక్టర్స్‌కి స్పెసిఫిక్‌గా కొన్ని చర్యలు తీసుకోవాలి. మెజర్స్ అంటే చర్యలు, యాక్షన్స్ తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఎటువంటి సెక్టర్స్‌కి పర్టిక్యులర్‌లీ దోస్ ఇన్ డిస్ట్రెస్ ఎక్కువగా సఫర్ అవుతున్నవి, ఇబ్బందుల్లో ఉన్నవి సచ్ యాస్ ట్రావెల్ అండ్ టూరిజం. ట్రావెల్, టూరిజము లేదా రిటైల్ ఈ సెక్టర్స్ ఎక్కువగా సఫర్ అవుతున్నాయి. ఈ సెక్టర్స్‌లో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కూడా లభిస్తుంది. సో, ఈ సెక్టర్స్‌కి గవర్నమెంట్ ఎక్కువగా హెల్ప్ చేస్తే అప్పుడేమవుతుంది? ఉద్యోగాలు పోవు. కొత్తగా చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి మెజర్స్ అన్నీ కూడా ఆర్ నీడెడ్ టు ఎన్‌ష్యూర్ దట్ ఫర్దర్ జాబ్ లాసెస్ టుడే డు నాట్ ట్రాన్స్‌లేట్ ఇంటూ టుమారోస్ డిమాండ్ స్లంప్. ఈ సెక్టర్స్ మనం కాపాడగలిగితే ఆ సెక్టర్స్‌లో జాబ్ లాస్‌లనేవి ఉండవు. జాబ్ లాస్‌లనేవి ఉండకపోతే రేపు పొద్దున్న డిమాండ్ స్లంప్ అవ్వదు. లేదంటే ఏమవుతుంది? ఈరోజు జాబ్ లాస్‌లవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,00,000 మందికి ఉద్యోగాలు పోయాయనుకోండి ఈ నెలలో. 10,00,000 మందికి ఉద్యోగాలు పోతే ఇమాజిన్ చేయండి. ఈ 10,00,000 మంది ఉద్యోగం ఉండి ఉంటే అట్‌లీస్ట్ ఒక్కొక్కడు కనీసం 5,000 అన్నా ఏదైనా ఒక వస్తువు కొనడానికి ఖర్చు పెట్టేవాళ్ళు. సో, 10,00,000 ఇంటూ 5,000 వేయండి ఎంతొస్తుందో నంబరు? 10,00,000 ఇంటూ 5,000 ఎంతొస్తుంది? ఆల్‌మోస్ట్ 500 క్రోర్స్. 500 క్రోర్స్ ట్రాన్సాక్షన్స్ జేసేవాళ్ళు వాళ్ళు ఒక నెలలో. ఈ 10,00,000 మంది. వీళ్ళందరికీ ఉద్యోగాలు పోయేసరికి వీళ్ళందరూ కూడా ఆ 5,000 మరి ఖర్చు పెట్టరు. ఎందుకంటే ఉద్యోగం లేనప్పుడు జాగ్రత్త పడతారు. ఖర్చులు వాయిదా వేసుకుంటారు. ఫుడ్ కోసం పెట్టే ఖర్చులు ఎలాగో పెడతారు తినడానికి. అవి కాకుండా రిమైనింగ్ లగ్జరీ ఐటెమ్స్ కానీ, వేరే ఐటెమ్స్ గానీ కొనరు. సో, అందువల్ల ఏమవుతుంది 500 క్రోర్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోయినట్టే కదా! ఆగిపోతే దానిపైన వచ్చే టాక్స్ 10% టాక్స్ ఏసుకోండి దానిపైన. 50 క్రోర్ రెవెన్యూ గవర్నమెంట్‌కి కట్ అవుతుంది. డిమాండ్ స్లంప్ అవుతుంది. డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఏ కంపెనీ అయితే ప్రొడ్యూస్ చేస్తుందో వాళ్ళు కూడా ప్రొడక్షన్ కట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా నెగెటివ్ సైకిల్‌లోకెళ్ళిపోతాయి. అందుకనే జాబ్ లాస్ వస్తే అది ఎకానమీకి కూడా చెడు చేస్తుంది. ఆ వ్యక్తికే చెడని కాదు. ఓవరాల్‌గా ఎకానమీకి కూడా చెడు. ఇంకా డిస్పోజబుల్ ఇన్‌కమ్స్ తగ్గిపోతాయి. ఇన్‌కమ్స్ తగ్గిపోతే డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోతే గవర్నమెంట్‌కి ఆబ్వియస్‌గా ఆదాయం తగ్గిపోతుంది. సప్లై తగ్గుతుంది ఫస్ట్. డిమాండ్ లేనప్పుడు ఎందుకు సప్లై చేస్తారు? సప్లై చేయనప్పుడు కంపెనీస్ సఫర్ అవుతాయి. ఇది. సో, చాలా అన్నీ ఇంటర్‌లింక్డ్‌గా ఉంటుంది ఎకానమీ అంటే. దట్స్ ఇట్. సో, ఇండియన్ ఎకానమీ కోర్స్ నేను ఆల్రెడీ రన్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నంబర్‌కి కాల్ చేసి నా ఇండియన్ ఎకానమీ కోర్స్‌లో జాయిన్ కావచ్చు. 9241262391. డోంట్ ఫర్గెట్ టు జాయిన్ ది వాట్సాప్ గ్రూప్. ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో పెట్టాను. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే ఆ ఎగ్జామ్ వాట్సాప్ గ్రూప్‌లో మన ఇన్‌స్టిట్యూట్ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అందులో నేను లైవ్ ఇంటరాక్షన్స్ చేస్తుంటాను. కొన్ని వీడియోస్ పెడుతుంటాను. కంటెంట్ పెడతాను. కొన్ని ట్రయల్ క్లాస్‌లు ఇస్తూ ఉంటాం. మా లైవ్ క్లాసెస్ వినే అవకాశం ఇస్తాను. ఓన్లీ ఇఫ్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ దోస్ వాట్సాప్ గ్రూప్స్. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.